జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కేంద్రంలోనేమో బీజేపీ ఉన్నది, రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ఉన్నది. మరి ఈ రెండు పార్టీలు అధికారంలో ఉన్నామన్న సోయి లేకుండా తెల్లవారితే కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ను, కేటీఆర్ గారి మీద హరీష్ రావు మీద నోరు వారేసుకోవడం ఏదైతే ఉన్నదో వాళ్ళ చేతగాని తనానికి సమాధానమే ఈ నోరు వారేసుకోవడం. నేను అడుగుతా ఉన్నా ఇలా బీజేపీకి సోయి లేదా? బీజేపీ కాంగ్రెస్ ఒక్కటి అంటే బట్ట చింపుకుంటున్నారు కదా. కాంగ్రెస్ ముఖ్యమంత్రిని నిలదీసినా, కాంగ్రెస్ మంత్రులను నిలదీసినా, ప్రజలకు అన్యాయం జరుగుతుంది ప్రశ్నించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందిస్తారో లేదో తెలియదు, కానీ బీజేపీ నాయకులు మాత్రం ఏదో ఒక మార్గంగా స్పందించి బీఆర్ఎస్ పైన విరుచుకుపడతా ఉన్నారు. సిగ్గనిపించట్లేదా మీకు? 8 మంది ఎంపీలు కేంద్రంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కానీ, రావాల్సినటువంటి బకాయిలు కానీ, వచ్చే కంపెనీలు కానీ తన్నకపోతుకుంటూ, వచ్చే కంపెనీలు రానియకుండా చేసుకుంటూ, వచ్చే పెట్టుబడులను సైతం నాశనం చేసుకుంటూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే దమ్ము లేదు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, ఎంపీలకు కానీ, బీజేపీ పార్టీ ఎంపీలకు కానీ ఇంకా కూడా కేసీఆర్ చెప్పమే చేస్తావు. ఇలా వాడు ఉన్నాడు గుండు అరవింద్ అన్నట్టు, వాడి నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారి మీద, హరీష్ అన్న మీద, కవిత మీద, కేటీఆర్ మీద నోరు వారేసుకుంటా ఉన్నాడు. లేకపోతే ఇంకా కేసీఆర్ పోటే చేయొద్దంటాడు. నీ అయ్య కాటికి కాలు దాపినాడు కూడా రాజ్యసభ పదవిలోనే ఉన్నాడు. అది కేసీఆర్ గారు ఇచ్చిన పదవిలోనే. నీ అయ్యకు నడవరాకపోవు, కూసోరాకపోవు. కానీ కేసీఆర్ గారు అత్యంత ఉత్సాహంగా భారతదేశ రాజకీయాల్లోనే పెను సంచలనాలు, పెను మార్పులు తీసినటువంటి గొప్ప సందర్భాలు మేము చూస్తున్నాం. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రాణాలకు సైతం తెగించి రాష్ట్రాన్ని సాధించి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. ఇలా కేటీఆర్ గారు అంటే భారతదేశం కాదు, ప్రపంచంలో తను ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలబడ్డాడు. ఇలా ఎన్నో వేల పరిశ్రమలు తీసుకొచ్చేసి లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేలా గొప్పగా నిలబెట్టిన సందర్భం. ఇలా అంటే కవిత మీద, కేటీఆర్ మీద, కవిత మీద మాట్లాడే ముఖమా అరవింద్రిది? నీ సొంత పార్టీల రాజాసింగ్ అనే వ్యక్తి తెల్లవారితే బండ బూతులు తిట్టుకుంటే ఇష్టం ఆరోపణ చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్, బీజేపీ ఒకటే అని. అదే రకంగా మీ బీజేపీ స్వయంగా ఒక మహిళా నాయకురాలు బాహాటంగా ప్రెస్ మీట్లోనే చెప్పింది, గతంలో ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడు ఆయన కోరికలు నెరవేర్చకపోతే మాకు పదవులు రావు అని. వాటిపైన స్పందించండి. సిగ్గనిపించట్లేదు మాట్లాడడానికి. ఇంకా కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడతావు? ఇలా రైతు బంధు రావట్లేదు, రైతు బీమా కట్టలేదు, పెంచుతున్న పెన్షన్లు లేవు, ఇలా బస్సుల పేరు మీద ఆడవాళ్ళ దాడులకు తెరలేపిండ్రు, ఆటో కార్మికులు రోడ్డు మీద పడ్డారు, మహిళలకు స్కూటీలు ఇస్తామన్నారు, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఇవన్నీ మోసపూరిత వాగ్దానాలతోటి ఇప్పటికి కూడా పబ్బం కట్టుకుంటూ సంవత్సరం నెలలో 1,50,000 అప్పు చేసింది, ఎక్కడ రూపాయి కట్టకుండా. వాటిపైన నిలదీయాల్సినటువంటి బాధ్యత బీజేపీ పైన ఉన్నది. ఇలా బీజేపీ చేస్తున్న మోసాల పైన స్పందించాల్సిన అవసరం కాంగ్రెస్ ఉన్నది. కానీ బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కేసీఆర్ జపం చేసుకుంటూ కేసీఆర్ మీద నోరు వారేసుకొని బతుకుదామంటే మీకంటే దుర్మార్గులు, మీకంటే చరిత్రహీనుడు తెలంగాణలో మరెవడు ఉండడు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి. ఎవడైనా గుండు అరవింద్ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు కానీ ఇంకా కేసీఆర్ పాలన సిగ్గు అనిపించలేదా? ఇప్పటికి 18 నెలలు దాటింది అధికారంలోకి వచ్చి. అధికార పార్టీ ఏమైనా వీగుతుందా? అధికార పార్టీని ప్రశ్నించకుండా మీరేమైనా వీగుతున్నారా? వీటికి సమాధానం చెప్పాలి. ఇవి చేత కాకుండా మేము ఇంకేదో పబ్బం గడుపుకుంటే ఇంకా కేటీఆర్ అనే బతుకుదామంటే మీకంటే చేతగాని సన్నాసులు మరెవడు ఉండడు అని చెప్పి తెలియజేస్తాం.